హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో వాటర్ జోన్ ఎంప్లాయీస్కి ఏదైతే సిబిఎస్ ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఈ ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతున్నాయో దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్ అని చెప్పి మీకు చెప్పాను కదా. అయితే సెకండ్ స్పెల్లో ఉన్నటువంటి వారికి ఫస్ట్ స్పెల్లో అవకాశం అయితే ఇచ్చారన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో ఏదైతే చెప్పానో ఒకసారి మీకు చూపిస్తాను, తద్వారా మీకు కూడా ఒక అండర్స్టాండ్ అయితే అవుతుంది. ప్రీవియస్ వీడియోలో మీకు ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్కి సంబంధించి ఫస్ట్ స్పెల్ నందు అడ్మిన్ అమ్యూనిటీస్ ప్లానింగ్ అని చెప్పడం జరిగింది. సెకండ్ స్పెల్ నందు వెల్ఫేర్, ఎడ్యుకేషన్, శానిటేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా సో దీనికి విభిన్నంగా అయితే ఉంది కాబట్టి మిత్రులు ఎవరైతే ఉన్నారో సెకండ్ స్పెల్ అని చెప్పి మీరు ఇదివరకు భావించి ఉన్నారో సో దయచేసి మీ యొక్క మెయిల్స్ని చెక్ అని చేసుకోండి. వాడచ్చు ఎంప్లాయ్ ఎవరైనా సరే, ఓకే. ఎంఏడికి సంబంధించి 6 ఎంప్లాయీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం కదా. ఆ 6 ఎంప్లాయీస్ ఒక్కసారి మీ యొక్క మెయిల్స్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్ అని చెప్పి గతంలో మీరు ఏదనుకున్నారో సో అది పక్కన పెట్టి ఈరోజు మీరు మెయిల్స్ని చెక్ చేసుకోండి. ఓకే, మీకు కనుక ఈ మెయిల్స్ నందు ఈ వెబ్ సెమినార్కి హాజరు కావాల్సి ఉంది, మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి అని చెప్పి మీకు వస్తే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. ఓకే, సో ఎందుకంటే అప్డేట్ అనేది వచ్చింది. మనం 72 hours బ్యాక్ అప్డేట్ని మనం తెలుసుకున్నాము, కానీ ఈరోజు చూస్తే మరొక అప్డేట్ అయితే వచ్చింది కదా. లేటెస్ట్ అప్డేట్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి మీకు వెంటనే ఒక అప్డేట్ని చేరవేస్తున్నాం అనమాట. సో సెకండ్ స్పెల్ అని చెప్పి ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీస్ అయితే ఉన్నారో వారు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు మెయిల్ కనుక వస్తే మీకు ఫస్ట్ స్పెల్లో మీకు కేటాయిస్తే మీరు దీంట్లోనే సెషన్స్లో పాల్గొంటారు అన్నమాట. సో దీనికి సంబంధించి సిలబస్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, ఒకవేళ మెయిల్ రాలేదంటే మేబీ టెక్నికల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీరు సెకండ్ స్పెల్కి కేటాయించబడి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడాను వన్స్ మీరు మెయిల్స్ అనేది చెక్ చేసుకోవడం అనేది అవసరం అండి. ఓకేనా. సో ఫస్ట్ స్పెల్కి సంబంధించి వెల్ఫేర్ సెక్రటరీ అయితే వెళ్ళారు కాబట్టి వారి యొక్క సిలబస్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ సిలబస్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఓకే, సెకండ్ స్పెల్లో వీటిని కేటాయిస్తారని చెప్పి అనుకున్నాము, కాకపోతే ఫస్ట్ స్పెల్లోనే వీరికి అవకాశం అయితే ఇచ్చారన్నమాట. ఇలాగే చాలా సెక్రటరీస్కి అయితే మెయిల్స్ అయితే వచ్చాయి. ఓకే, అవి నాకు అందుబాటులో లేవు, కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ద్వారా. సో అందువల్ల మీరు కూడా మీ యొక్క మెయిల్స్ని చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ స్పెల్లో పాల్గొమని చెప్పి ఉంటే మీరు ఫస్ట్ స్పెల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక మెయిల్ అయితే వస్తుంది, అందులో యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.